మామిడికాయల సీజన్ ప్రారంభం కావడంతో మంచి ధరలు వస్తాయని ఆశించిన రైతులకు ఈ ఏడాది నిరాశ ఎదురైంది. గత ఏడాది కంటే తక్కువగా రాష్ట్రం ప్రభుత్వం కిలోకు రూ. 7.5 మద్దతు ధర ప్రకటించడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది రైతుల సంఘాల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం కిలోకు రూ. 12 మద్దతు ధర ప్రకటించగా, అందులో రూ. 4 ప్రభుత్వం, రూ. 8 గుజ్జు పరిశ్రమలో చెల్లించాయని నిర్ణయించింది. అయితే పరిశ్రమ పూర్తి స్థాయిలో ధర చెల్లించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది సాగు ఖర్చులు పెంచి పెరిగిన మద్దతు ధర తగ్గించడంతో రైతులు తీవ్ర నష్టాల్లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. విత్తనం నుంచి పంట కోత వరకు భారీ ఖర్చులు భరించిన రైతులు చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో రైతు సంఘం నాయకుడు మునీశ్వర్ రెడ్డి నేతృత్వంలో రైతులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి మామిడికి కనీస మద్దతు ధర రూ. 18 ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ వద్ద రైతు సంఘ నాయకులు ఆనంద్ నాయుడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సంవత్సరంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర 8+4 ₹12గా ధర కనీస పెట్టుబడి ఖర్చుగా నిర్ణయించి ₹12 రైతుకి ఇవ్వాలని గుజ్జు ఫ్యాక్టరీలు ఆదేశించారు. సో దానికి అనుగుణంగా ఈ సంవత్సరం 2026 సంవత్సరంలోకి వచ్చే కాడికి ఈ మధ్య కాలంలో 4 సార్లు పెట్రోలు, గ్యాసు, డీజిల్ అన్నీ పెరిగాయి. పెట్టుబడి ఖర్చులు పెరిగినాయి, కూలీల ఖర్చులు పెరిగినాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, అన్ని ఖర్చులు పెరిగినా గత సంవత్సరంలో ఇవ్వాల్సిన ₹12 నిర్ణయించిన ధర కంటే కూడా ఈ సంవత్సరం మినిమం ₹15-18 ఇవ్వాల్సిన ఖర్చుకు భిన్నంగా ఈ సంవత్సరం చిత్తూరు జిల్లా కలెక్టర్ వారే ప్రభుత్వం తరఫున ₹7.5 ధర నిర్ణయించారు. ఇది ఏకపక్షంగా రైతులతోనూ గుర్తింపు పొందిన రైతు సంఘాలతోనూ చర్చించకుండా ఏకపక్షంగా ₹7.5 వాళ్ళు నిర్ణయించడం ఇది తీవ్రంగా రైతుల్ని నష్టపరచాలనే ఉద్దేశంతోనే ఏకపక్షంగా చేశారని రైతులు డిమాండ్ చేస్తున్నారు, ఆశిస్తున్నారు కూడా. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మినిమం ఇప్పుడు మేము ప్రధానమైన డిమాండ్ ఈరోజు చిత్తూరు కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం మా మామిడి రైతు సంఘం తరఫున ఇవ్వదలుచుకున్నాం. ఈ డిమాండ్లలో ప్రధానమైంది మే నెలలోనే మేము 3 నెలలకు ముందే కలెక్టర్ గారు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా మే నెలలోనే గుజ్జు ఫ్యాక్టరీలు ఓపెన్ చేయాలని చెప్పాం. జిల్లా స్థాయి అధికారులతో మానిటరింగ్ కమిటీ వేయమని చెప్పాం. అదేవిధంగా ధరలు మినిమం ₹18 ఇవ్వాలని చెప్పాం. మ్యాంగో బోర్డు గురించి చెప్పాం. వివిధ రకాల డిమాండ్ల పైన ఇచ్చాము. బట్ ఇంతవరకే కానీ 4 నెలలు గడుస్తున్న చిత్తూరు కలెక్టర్ గారి నుంచి యాజ్ గుర్తింపు సంఘంగా రైతు సంఘంగా మేము ఇస్తే ఇంతవరకు మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ పైన ఈ విధంగా యాక్షన్ తీసుకున్నామని పిలిచి మమ్మల్ని మాట్లాడింది లేదు, దానికి తగ్గ చర్యలు చేపట్టింది కూడా లేదని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతు అంత నష్టపోతున్నాడంటే ప్రతి ఒక్క పంట దేశంలో ఏ ఒక్క వస్తువు తయారైనా ఆ రైతు ఏ ఒక్క ఫ్యాక్టరీ వాడు కానీ వాడు తయారు చేసిన వస్తువుకి వాడు ధర నిర్ణయిస్తాడు. మినిమం గుండు సూది కాడి నుంచి ఏ ఒక్క మొబైల్ తయారు చేసినా, ఏ ఒక్క ఐటమ్ తయారు చేసినా వాడు ధరను వాడు నిర్ణయిస్తున్నాడు. బట్ రైతు పండించిన పంట మాత్రం అమ్ముకునేకి అసలు రైతు ధర నిర్ణయించకుండా రైతు పండించిన ధరకి ఇక్కడ దళారులు నిర్ణయిస్తున్నాడు, దళారే రేటు నిర్ణయిస్తున్నాడు. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఒక డిజిటల్ మార్కెట్లు కూడా పెట్టాలి. డిజిటల్ మార్కెట్స్ అంటే గవర్నమెంట్ ఏ విధంగా అయితే అన్ని యాప్ల ద్వారా మేమంతా డిజిటల్ ప్రమోషన్ చేస్తున్నాం, ఏది అన్ని డిజిటలైజేషన్ అంటున్నారు, దీనికి కూడా ఒక యాప్ క్రియేట్ చేసి రైతులు అందులో మొత్తం రైతులు జాయిన్ అయ్యి రైతులు వాళ్ళు పండించిన పంట వాళ్ళు రేటు పెట్టుకుంటే డైరెక్ట్గా ఇక్కడ మధ్య దళారీలు లేకుండా దళారీ వ్యవస్థ నిర్మూలించడానికి డైరెక్ట్గా వ్యాపారస్తుని దాన్ని అందులో పెడితే అంటే ఏ రైతు ఏ పంట పండిస్తాడో ఆ పంట పండించిన రైతు ఏ వ్యాపారస్తుడు అయితే ఆ పంట కొనుక్కోవాలనుకుంటాడో ఆ విధంగా యాప్లోనే డైరెక్ట్గా డిజిటల్ మార్కెట్లు పెట్టి రైతులను ప్రోత్సహించాలి, దళారీ వ్యవస్థలు లేకుండా నిర్ణయించాలి. ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏకపక్షంగా ₹7.5 అలా ఎలా డిసైడ్ చేశారు? పెట్టుబడి ఖర్చు ఏ రైతుని పిలిచి మాట్లాడారు? ఏ రైతు చెప్పాడు పెట్టుబడి ఖర్చు ₹7.5? ఏ రైతు అన్న చెప్పాడా? కలెక్టర్ గారు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, గవర్నమెంట్ కానీ, కలెక్టర్ గారు కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఉచిత సలహాలు ఇస్తున్నారు. అయ్యా ఏం ఉచిత సలహాలంటే రైతు పక్వానికి వచ్చిన కాయే పోయింది అంటున్నారు. అసలు